ఇక విష్ణు పురాణం 10:6లో శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు వినండి. షోడ సహస్ర సుందరీ జనమోహితుడుగాన నేనోపుదుని ధరింపన మీద కూర్మి ఎన్నడును బాయదటగునే సత్యభామకు బూన్ప శక్తి లేదు. ప్రతిదినంబు మద్యపానంబు గావించు బలభద్రునకు భరింపగరాదు. సతులతో గూడి సంసారముల్ చేసిన వారెవ్వరును దాల్పలేరు భూమి అని ఉన్నది. విష్ణు పురాణం 10:6లో ఈ మాట ఉన్నది. దీని అర్థం ఏమిటంటే శ్రీకృష్ణుడు స్వయముగా చెప్పుచున్నాడు. ఏమంటున్నారంటే శమంతకమణి, ఇది వెలుగు వెదజల్లుచున్నటువంటి మణి. ఆ మణిని, ఆ వెలుగు ప్రకాశించుచున్న శమంతకమణిని నేను ధరించుటకు యోగ్యుడును కాను. ఎందుకనగా సహస్ర సుందరీ జనమోహితుడనైన నేను యోగ్యుడును కాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయముగా తాను ఈ మాట చెప్పుచున్నాడు. ఇంకేమంటున్నాడు? నిత్యము మద్యపానము సేవించు బలరామునకు కూడా ఆ మణిని ధరించుటకు యోగ్యత లేదు. ఇది కూడా శ్రీకృష్ణుడే చెప్పుచున్నమాట. ఇంకా ఏమంటున్నాడు శ్రీకృష్ణుడు? అంతేగాక భూమి మీద సతులతో గూడి సంసారములు చేసిన వారు ఎవరైనను ఆ మణిని ధరించుటకు యోగ్యులు కారు అని గట్టిగా వక్కాణించుచున్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు ధరించుటకు ఆయన యోగ్యుడై ఉన్నాడు. వెలుగు వెదజల్లే శమంతకమణిని అనగా వెలుగును ధరించుటకు అయోగ్యుడైన వాడు దేవుడెట్లా కాగలడు? ఇది నా ప్రశ్న. శ్రీకృష్ణుడు స్వయముగా చెప్పుచున్నాడే, ఈ వెలుగు వెదజల్లే శమంతకమణిని ధరించుటకు యోగ్యుడును కాను. ఎందుకనగా నేను నా యొక్క జీవితంలో అనేకమైనటువంటి గోపికలతో నేను నాట్యమాడుచున్నాను కనుక నేను దీనికి యోగ్యుడును కాను, నేను పాపము చేసిన వాణ్ణు అని తానే స్వయముగా చెప్పుకుంటూ బలరాముని సంగతి చెప్పుచూ ఇంకా భూలోకములో ఎవరైనా సరే సతులతో కూడా సంసారము చేసిన వారెవరూ కూడా దీన్ని ధరించుటకు యోగ్యులు కారు అని చెప్పుచున్నాడు. వెలుగును ధరించుటకు యోగ్యుడు కానివాడు దేవుడెట్లగును?